సార్ జహీరాబాద్ అనగానే ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర 3 రాష్ట్రాల పబ్లిక్ వస్తుంటారు. హెవీ వెహికల్స్ ఉంటాయి, నేషనల్ హైవే ఉంది కాబట్టి. గతంలో తీసుకుంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి అక్కడ. ముత్తూట్ ఫైనాన్స్ ఉంది కానీ, లేదా ఒక దొంగ లాకప్ డెత్ అయితే మొత్తం అన్ని గ్రామాలంతా పోలీసులను అటాక్ చేయడం కానీ గతంలో చరిత్ర. ఇప్పుడు కానీ నాకు హిస్టరీ తెలుసు కాబట్టి ఎస్ఐలను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన రోజులు ఉన్నాయి. తర్వాత అక్కడ పబ్లిక్ ఒకసారి డెకాయిట్లు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి వాళ్ళని కూడా పోలీసులు కూడా రోడ్డు మీద ప్రకటించిన సంఘటనలు ఉంటాయి. పబ్లిక్ కూడా ఎక్కువ సపోర్ట్ చేయరు, ఎందుకంటే మహారాష్ట్రలో వస్తాడు, కర్ణాటకలో వస్తాడు, తెలంగాణ, అప్పుడు ఏపీ కాబట్టి ఒక డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది, డిఫరెంట్ క్రైమ్ నేచర్ ఉంటుంది అక్కడ. అటువంటి దీంట్లో మీకు వెళ్ళగానే దొరికిన ఛాలెంజ్ ఏంటి? ఒకవైపు నుంచి మీకు బీదర్ నుంచి లిక్కర్ వస్తుంది, ఇంకోవైపు మహారాష్ట్ర దగ్గర నుంచి తీసుకొస్తున్న మీకు గోవా నుంచి లిక్కర్ వస్తుంది. ఇంకా మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పా. యాక్చువల్గా ఇప్పుడు జైరాబాద్ ఒకప్పుడు ఏరియా డిఫరెంట్ కానీ ఇప్పుడైతే చాలా హెవీ ఏరియా అది. అంటే పెరిగిపోయింది, పాపులేషన్ కూడా చాలా పెరిగిపోయింది. మోర్ దెన్ ఆల్మోస్ట్ సంగారెడ్డి కంటే కూడా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. నిమ్స్ కంపెనీ ఒకటి శాంక్షన్ అయింది అక్కడ, ఫార్మాసిటీ శాంక్షన్ అయింది. నిమ్స్ ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది అక్కడ. దాదాపు ఒక 15,000 to 16,000 ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. అది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ ఉండాయి కంపెనీ కూడా స్టార్ట్ అయింది అక్కడ. మీరు అన్నట్టు బీదర్ కూడా అక్కడ నుంచి జస్ట్ ఒక 20 kilometers బార్డర్ అది, కర్ణాటక డిస్ట్రిక్ట్స్ మొత్తం అని కూడా. జనరల్ ఏంటంటే బీదర్ క్రైమ్ ఏరియా అని చెప్పంటారు. ఇంకా మేము సిటీలో పోలీసులో పనిచేసినప్పుడు కూడా ఇక్కడ దొంగ అనేసరికి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, అప్పుడు సెల్ ఫోన్స్ కూడా లేకుండా మేము పనిచేసిన స్టార్టింగ్లో. దొంగతనం అంటే పలానా ఏరియాకి పోతే దొంగలు దొరికేది అప్పుడు, అది అంతే. అప్పుడు బ్లైండ్ మార్క్ అది. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు మొత్తం సెల్ ఫోనే. ఆల్మోస్ట్ సెల్ ఫోన్, సీసీ కెమెరాస్, ఇది ఎక్కువ. అక్కడ నుంచి ఎక్కువ ఇరానీ గ్యాంగ్ వస్తుంటుంది. బీదర్ ఇరానీ గల్లీ ఉంది ఒకటి. ఇరానీ వాళ్ళు కూడా మా దగ్గర కొన్ని అఫెన్స్లు, డైవర్టింగ్ అటెన్షన్ అని కొన్ని అఫెన్స్ చేస్తే కొన్ని పట్టుకొచ్చాం కొంతమందిని. అటెన్షన్ డైవర్షన్ ఉంటుంది, స్నాచింగ్ చేస్తాడు, తర్వాత ఫేక్ పోలీస్ అని చూస్తుంటాడు, చేస్తారు ఇవన్నీ చేసి. ఇవన్నీ కూడా 3 కేసులు మీరు చెప్పినట్టు 3 type కేసెస్ కూడా మా దగ్గర జరిగింది జైరాబాద్ లిమిట్స్లో. నేను వెళ్ళాక ఆ 3 కేసులు కూడా డిటెక్ట్ చేసినాం. 3 కేసులు కూడా ఇరానీ గల్లీ నుంచి పట్టుకోవచ్చు. తర్వాత గుట్కాలు కూడా వస్తుంటాయండి, ఇటు గుట్కాలు వస్తాయి. గోవా అనేది లిక్కర్ వస్తుంది. గోవా లిక్కర్ ఎక్సైజ్ వాళ్ళకు ఆల్మోస్ట్ చెక్ పోస్టే ఉంది అక్కడ ఒకటి, కంటిన్యూ పట్టుకుంటారు. అది కంటిన్యూ డ్రైవ్ కూడా నడుస్తుంది. నేను ఎక్సైజ్ ఉన్నప్పుడు కూడా చేశాను అది. సార్ ఆ 3 ఏరియాలో నేను చెప్తున్నట్లుగా అఫెండర్ ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాడండి. పోలీస్ మీద కూడా అప్పర్ హ్యాండ్ ఇవ్వడానికి వాడు ప్రిపేర్ అయ్యి వస్తుంటాడు. అటువంటి సిచ్యువేషన్ మీరు వెళ్ళదు, ఎందుకంటే గతంలో ఒక దొంగ స్టాబింగ్ చేసి పారిపోయాడు కూడా, తర్వాత అక్కడ దొరికాడు అనుకుంటే వేరే విషయం. అంటే వాడు దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి అటువంటిప్పుడు మీ వాళ్ళందరూ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటారు? మీకు మీద ముందు చేసుకోవాలి కదా మీరు. ఏం లేదు, ఫోర్స్ ఎక్కువ పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు జనరల్ ఇరానీ గల్లీ మేము రైడ్ పెడతాం అంటే కంపల్సరీ కన్సర్న్ ఎస్పీ గారికి, మా ఎస్పీ గారితో ఫోన్ చేయించో, లేకపోతే మాకున్న పరిచయాలు బార్డర్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి మా బార్డర్స్ మీటింగ్ కూడా అవుతాయి జనరల్గా. ఆ డిఎస్పీస్తో ఎస్పీస్తో మీటింగ్స్ అయితే అందులో సోన్స్ కేసెస్ గురించి డిస్కస్ చేస్తాం. వాళ్ళు కూడా బాగానే కోఆపరేట్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి అఫెన్స్ చేస్తున్నప్పుడు మీరు రెడ్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు వాడు మిమ్మల్ని అప్పర్ హ్యాండ్ కోసం రెడీ అవుతాడు. కాలేదు, ఇప్పుడు ఈ మధ్యలో ఒకటి స్నాచింగ్ ఒకటి మా దగ్గర అయింది ఒకటి రీసెంట్గానే, జస్ట్ ఒక 1 month బ్యాక్. మాకు ఇన్స్పెక్టర్ గారు హనుమంత్ అని చెప్పి రూరల్ సిఏ గారు ఉండే, అతను మా స్టాఫ్ జరాసంగం ఎస్ఐ ఉండే నరేష్ అని, అద్నూర్ ఎస్ఐ ఉండే నాయుడు అని, ఈ ముగ్గురు కలిసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాను స్నాచింగ్ కేసు. ఓకే, అఫెన్స్ అయినా ఒక 2 hours అఫెండర్ దొరికింది మాకు ఇద్దరు. అంటే అంతే, వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఎవరు ఇంజనీరింగ్ పిల్లలు, మళ్ళీ 2 ఇంజనీరింగ్ పిల్లలు, ఒక మెడికల్ స్టూడెంట్, ఒకటి ఇంజనీరింగ్. అంటే మన వాళ్ళేనా వాళ్ళు? పక్క రాష్ట్ర వాళ్ళు. వాడు చాలా గతంలో ఎలాగుంటుందండి, ఎందుకంటే వాడికి ఒక 20 kilometers దాటిపోతే వాడి ఏరియాకి వెళ్ళిపోతాం కాబట్టి వాడికి బలం ఎక్కువ ఉంటుందని ఇక్కడ కొట్టి వెళ్ళిపోయాడు. అలా ఏం లేదు, ఇప్పుడు కోఆపరేషన్ బాగానే ఉంటుంది. వాళ్ళు బీదర్ పోలీసు కూడా బాగా కోఆపరేషన్ చేస్తారు. ఈ ప్రజెంట్ కూడా మన సార్ రీసెంట్గా మన ఇక్కడ తెలుగుతనే ఎస్పీ ఉన్నారు అక్కడ, బాగానే కోఆపరేట్ చేస్తుంది సార్. ఎవరండి? శ్రీనివాస్ పేరు ఉన్నాయి, రీసెంట్గా వచ్చారట, బాగానే కోఆపరేట్ చేస్తారు. బిఫోర్ కూడా చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే మా రెగ్యులర్ మీటింగ్ సైట్స్ నడుస్తుంటాయి మా కంటిన్యూ. బీదర్ ఒకటి కాదు, వీటికి ముందుకు వెళ్తే గుల్బర్గా ఉంటుంది, కలబుర్గి అంటే దట్ మీన్స్ గుల్బర్గా, ఉమ్నాబాద్, మళ్ళీ ముందుకెళ్తే షోలాపూర్, పూణే, అట్లా. అంటే బోర్డర్తో మీకు బాగానే ఉందంటారు? బార్డర్ మొత్తం నాకు మొత్తం పోలీస్ స్టేషన్స్ ఆల్మోస్ట్ బార్డర్ లింక్ ఉంటుంది. ఓకే, జైరాబాద్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఈ రన్నింగ్ అఫెన్స్లు ఎక్కువైతే, స్టాటిక్ అఫెన్స్ తక్కువ, రన్నింగ్ అఫెన్స్ ఇంతకు దాకా నేను ఒకటి గోల్డ్ రికార్డ్ చెప్తాను కదా, అటువంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి. హైవే కాబట్టి వాడు అఫెన్స్ చేసి వెళ్ళిపోయే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది, మనకు దొరకడం చాలా కష్టం అది. అటువంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి. రిమైనింగ్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి. జైరాబాద్ టౌన్లో ట్రాఫిక్ పొల్యూషన్ శాంక్షన్ లేదు, రీసెంట్గా శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పారు సార్ కూడా. మన ట్రాఫిక్ వెహికల్స్ ఇస్తున్నామని చెప్పాడు. ఆ ట్రాఫిక్ పోలీస్ పర్సన్స్ కూడా శాంక్షన్, పాపులేషన్ పెరిగిపోయింది అక్కడ, కొంచెం ట్రాఫిక్ అవేర్నెస్ కూడా పబ్లిక్ రావాలి. టౌన్ తెలియదు సార్ ట్రాఫిక్ గురించి వాళ్ళకు, అది కాకపోతే ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ కమ్యూనల్ ఆస్పెక్ట్లో కూడా టఫ్ ఉంటుంది.
ఆల్మోస్ట్ ఆల్ ముస్లిం పాపులేషన్ ఈక్వల్ టు హిందూ పాపులేషన్ ఉంటుంది కదా. మరి అది రీసెంట్ కూడా ఒక ఇప్పుడు మిలాదు నబీ రోజు ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న ఇన్సిడెంట్ ఏం కాలేదు, జస్ట్ అది ఒక టెంపుల్ దగ్గర వాళ్ళు ఒక తోరణం ఉండే, మామిడి తోరణం ఉంటే కొట్టారు, అది కింద పడిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. అదే ఇన్సిడెంట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇక మాకు ఆల్రెడీ బిఫోర్ ఎక్స్పీరియన్స్ మాకున్న ఇప్పుడు కన్సల్ట్ శివలింగం సిఏ కానీ ఆయనకున్న ఇంతకుముందు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసాడు, ఆ పరిచయాలతో దాన్ని ఎక్కువ లోకలైజ్ చేసి బయట కాకుండా చేసినది. కానీ ఎక్కువ పెట్టికి కనిపిస్తుంటాయి కదా, పెట్టికేస్ ఎక్కువ ఉంటాయి, అంత లేబర్ ఆటో డ్రైవర్స్ ఎక్కువ, లేబర్ అంతా హైదరాబాద్లో పనిచేసేవాళ్ళు ఆల్మోస్ట్. మా పాండాబా కానిచ్చి కంప్లీట్ ఆటో డ్రైవర్స్ కంప్లీట్ కూడా హైదరాబాద్. ఎక్కువ మీకు పానీపూరి అన్న మీ దగ్గర నుంచి వస్తారు, పానీపూరి బండి. అది సేమ్ టైం గ్రీనరీ కూడా బాగుంటుంది. మనం మీకు ఆల్మోస్ట్ తెలంగాణ ఊటీ అనుకోవచ్చు, వికారాబాద్ కానీ జైరాబాద్ కానీ. కోహిర్ లేవు, మీకు ఐడియా ఉంటుంది లేదండి? కోహిర్ అని చెప్పి ఫేమస్, అల్లంకు ఫేమస్, చాలా బాగుంటుంది ఏరియా. ఎందుకంటే సంగారెడ్డి దాటిందా సదాశివపేట దగ్గర నుండి మీ ప్రాంతం అసలు ఓటీ లాగా ఉంటుంది, బాగుంటుంది. రోడ్డు రెండు వైపులో గ్రీనరీ ఉంటుంది. అవును, అదొక ఊరు ఉంటుందండి, బుదేరా దాటినాక మాకు వస్తుంది, చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్ టోల్ గేట్ దాటినాక మాకు స్టార్ట్. సార్ ఈ బస్సు సంగతి చెప్పండి, అసలు కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది, దీన్ని ఎలా బ్రేక్ చేశారు? ఇది ఆగస్టు 26 రోజు అఫెన్స్ అయింది నైట్. అది యాక్చువల్గా ముంబై నుంచి వాళ్ళు గోల్డ్ తీసుకొచ్చి హైదరాబాద్లో బేగం బజార్లో అమ్ముకుంటారు ఇక్కడ హ్యాబిట్స్లో. అతను ఏం చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక 3.5 crores గోల్డ్ మిగిలింది. అది ఆ గోల్డ్ తీసుకుని ఆ బస్సులో అక్కడి నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో వచ్చి ఒక కోహినూరు దాబా అని ఉంటుంది, కోహినూరు దాబా దగ్గరకు వచ్చి వచ్చిండు ఈవినింగ్ 7:30 రిటర్న్ వస్తుంది. హైదరాబాద్ టు బాంబే వెళ్తున్నాడు, హైదరాబాద్ నుంచి బాంబేకి వస్తున్నాడు. కోహినూరు దాబా దగ్గర 7 o'clock దిగిండు. 26 లాస్ట్ ఆగస్ట్ జూలై 24th అయింది అఫెన్స్. అది నైట్ వచ్చి కంప్లైంట్ చేసి మాకు వచ్చి. ఎన్ని గంటలు జరిగిందండి? 7:30 బస్ 7కి అయింది. అది నైట్ ఇమీడియట్ కంప్లైంట్ చేస్తే జనరల్ మేమేమనుకున్నాం ఏంటంటే ఈజీగా చెప్పాడు అతను, 3.5 crores గోల్డ్ లోపల ఉన్నది, నేను కిందికి వెళ్ళాను, గోల్డ్ పోయింది సార్ అని. బస్ ఆగిన తర్వాత వాటర్ బాటిల్ గురించి కిందికి దిగిండు ఆయన, సీసీ కెమెరా కూడా కనబడదు. అది మాకేమనిపించింది అంటే వచ్చి పోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఒక పర్సన్ వచ్చి నిలబడితే సేమ్ ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ అనిపించింది సీసీ కెమెరా చెక్ చేస్తే. జనరల్ ఏమవుతుందంటే ఇటువంటి అఫెన్స్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్సూరెన్స్ పర్పస్ కూడా చేస్తారు. ఇంతకుముందు ప్రీవియస్ అయినాయి కొన్ని ఇన్సిడెంట్స్, అవి అదే కోయిర్ దాబా దగ్గర ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ విధంగా కొంచెం అంటే దట్ మీన్స్ ఎక్కువ ఫోకస్ ఏం చేయలేము. సరే చీటింగ్ కేసు ఉండొచ్చు అనుకున్నాం మేము, అనుకున్నాం ఫస్ట్. అది అనుకున్న తర్వాత ఎందుకైనా వచ్చే సీసీ కెమెరాస్ మొత్తం చెక్ చేస్తే ఒక వెహికల్ కొంచెం మాకు సస్పిషన్ అనిపించింది, ఒక కార్. సార్ మీ కంప్లైంట్ వచ్చిన వెంటనే మీరు రియాక్ట్ అయ్యారా? అయినా ఇమీడియట్లీ మా సబ్ ఇన్స్పెక్టర్ నైట్ డ్యూటీకి వెళ్ళారు. చెప్పినట్లుగా డౌట్ వస్తుంది కదా, ఆ రెండు ఆస్పెక్ట్లో చూసినాం, ఆ విధంగా చూసినాం, ఈ విధంగా చూసినాం. ఫస్ట్ పార్ట్ 2 phase డివైడ్ చేసాం ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ ఫేజ్ అది ఫస్ట్ అతని మీద డౌట్, అతను ఇంటరాగేషన్ కూడా చేయడం జరిగిందని. సెకండ్ మన సీసీ కెమెరా చెక్ చేయడం, ఈ రెండు ఒక టీమ్ అటు ఓ టీమ్ ఇటు. సరే ఫస్ట్ది డ్రాప్ అవుట్ అయింది. అది సెకండ్ దానిలో కాన్సన్ట్రేట్ చేసాం. సెకండ్ కాన్సన్ట్రేట్ చేస్తే వాడు ఏమైందంటే అందులో అఫెన్స్ అయిన తర్వాత వాడు కంప్లైంట్ చేసిన తర్వాత ఒక వెహికల్ ఒక కార్ అక్కడ ఆగి ఉన్నది, ఒక 4-5 కార్లు ఆగి ఉన్నాడు అక్కడ. ఒక కారు రిజిస్ట్రేషన్ అది మధ్యప్రదేశ్ ఉన్నది, అది సారీ ఛత్తీస్గఢ్ ఉంది, సీజీ అని ఉన్నది. వాడు ఏం చేసినట్టే మాకు ఓన్లీ డౌటే ఉండే. ఆ తర్వాత ఏం చేసినట్టే కంప్లీట్ ఒక 3 టీంలను 3 టోల్ గేట్స్ పంపించేసాం సరౌండింగ్. ఎన్ని టోల్ గేట్స్ మనకు చెక్ అయితే టచ్ అయితే అని ఆ డౌట్ మీదనే ఈ సీజీ అనే వెహికల్ ఎక్కడెక్కడ పోయిందని చెప్పి చెక్ చేసుకుంటూ పోయినాం. ఇటు సైడ్ కూడా పంపించినాం, టువర్డ్ షోలాపూర్ రోడ్ కూడా, బాంబే రోడ్ కూడా అఫెన్స్ అయిన తర్వాత చేస్తే ఏమైందంటే మనకు ఈ కంప్లీట్ మధ్యప్రదేశ్ చేరిన తర్వాత చేరిన తర్వాత అంటే హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ వెళ్ళారు మనం మొత్తం చెక్ చేసుకుంటారు. డౌట్ మీద అంతే, జస్ట్ సస్పెక్ట్ మీద అంతే. అప్పటికి మనకు క్లూ లేదు 100%. అంటే మన వాళ్ళు దేంట్లో లేరండి, మన వెహికల్ చెక్ చేసుకుంటాం. అన్ని టోల్ గేట్లు టోటల్ టోల్ గేట్స్ దాదాపు ఒక 12 to 13 టోల్ గేట్స్ కంటిన్యూ ఆకుండా దాదాపు 4-5 days పట్టింది చెక్ చేయడానికి. లక్కీ ఏంటంటే వాళ్ళు దారు పోయిన తర్వాత టోల్ గేట్లు కోఆపరేట్ చేశారు. వాళ్ళ నేషనల్ హైవేస్ తో మాట్లాడాను మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే దారు పోయిన తర్వాత వీడు ఏం చేసిందంటే ఆ నంబర్ ప్లేట్ తీసి వాడిని ఒరిజినల్ నంబర్ ప్లేట్ వేసుకున్నాడు మధ్యప్రదేశ్. అంటే అంతవరకు అదే నెంబర్ వెహికల్ ఫాలో అవుతూనే ఉంది, అదే ఆ ఛత్తీస్గఢ్ నెంబర్ ఉంది, ఆ నెంబరే చూస్తున్నాం. లక్కీ ఏంటంటే ఎంటర్ అయితేనే ఉంది, మధ్యప్రదేశ్ టువర్డ్స్ పోతుంది. మధ్యప్రదేశ్ మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఆ టోల్ గేట్స్ ఎంటర్ చేసుకుంటే పోతే ఆ నెంబర్ కనబడుతుంది. ఆ మధ్యప్రదేశ్ పోయిన తర్వాత వాడు ఏం చేసిండే ఈ ఫాస్ట్ ట్యాగ్ గురించి డబ్బులు కట్టాల్సి వస్తుందని వాడు ఒరిజినల్ ప్లేట్ వేసుకున్నాడు. అది లక్కీ. అది వేసుకునేసరికి ఏమైందంటే మనకి అడ్రస్ కొట్టేస్తే మొత్తం అడ్రస్ ట్రేస్ అయిపోయింది. మాసూమ్ అని వాడిని పట్టుకున్నాం ఫస్ట్. అక్కడే దార్ యాక్చువల్ పట్టుకున్నాకనే ఇంట్రాగా మనం అది
ఎంటైర్ ప్రాపర్టీ మొత్తం రికవర్ అయింది అక్కడ. అసలు చాలా ఇక ఆ ఏరియా మొత్తం దొంగలే మొత్తం విలేజెసే. అంత ఆధారిత కాదు అక్కడ నుంచి మనం రికవరీ చేసుకోవడం. లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా ఉంది కానీ అంత కోఆపరేట్ చేయలే. మళ్ళీ మా ఎస్పీ గారితో అక్కడ మాట్లాడిపించి అది చేస్తేనే ఆ విధంగా జరిగింది. సార్ మీరు చెప్పినంత ఈ ఆపరేషన్ అది ఈజీ కాలేదు. కాదు అంత ఫీల్డ్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మనం పికప్ చేయడం ఒకటి ఆపరేషన్, అదో పెద్ద టాస్క్, రికవరీ చేయడం రెండో టాస్క్. రెండు ఇలా తీసుకొచ్చారండి. అక్కడ వెళ్ళిన తర్వాత లోకల్ పోలీస్ సపోర్ట్ అయితే తీసుకున్నాము. ఆయన వరకు పికప్ అతను మీరు అనేది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అది. వాడు ఉన్న రెసిడెన్స్ మనం పోయి వాడిని క్యాచ్ చేసే పరిస్థితి లేదు. వాడు ఏమైందంటే అక్కడ వాడికి ఉన్న కార్ ఒకటి ఇండోర్లో సేల్ చేయడానికి వెళ్ళాడు. వాడిని కొడుకు వెళ్ళాడు ఫస్ట్ వాడి దగ్గర ఒక కార్ తీసుకొని. 3 days మన వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాడి విలేజ్ నుంచి వాడి ఇంటి నుంచి బయటకు రాలేవాడు అఫెన్స్ జరిగిన తర్వాత. 3 days తర్వాత అంటే పేషెంట్స్ ఉండాలి, చాలా పేషెంట్స్ ఉండాలి ఇటువంటి కేసులలో, తప్పదు. ఆ సెల్ ఫోన్ వాడు మనకేం డౌట్ రాలే. వాడు ఇండోర్ వెళ్ళాడు. ఇండోర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఇండోర్ అవుట్స్కట్స్లో క్యాచ్ చేసాడు. అది కూడా అప్పుడు సింగిల్ పర్సన్. కానీ 3 రోజులు ఇంటి దగ్గర ఉన్నారు కదా చుట్టుపక్కల. లాడ్జ్లో మా ఇన్స్పెక్టర్ గారు ఇంపార్టెంట్ శివలింగం. చాలా ఓపుకుంటారు కదా, చాలా పేషెంట్స్ ఉండాలి. ఇటువంటి కేసులో ఉండాలి పేషెంట్స్. సార్ తీసుకొచ్చారు. రికవరీ ఎక్కడైంది? రికవరీ ఇక్కడ మన దగ్గర అయింది. ఓకే. కానీ అక్కడ దొంగకి హైదరాబాద్కి లింక్ ఎలాగొచ్చింది, ఇక్కడ దొరుకుతుందనే విషయం ఆడగలిగింది. ప్రీవియస్ కూడా అయినది, ప్రీవియస్ ఇండియన్స్ కూడా చాలా వాళ్ళే చేశాడు. అక్కడ గ్యాంగ్ దార్ గ్యాంగ్ అని చెప్పి కొంచెం ఫేమస్ అది. కరెక్ట్. ఈ కంప్లైంట్ తీసుకొస్తాడ విషయం వానికి ఎలాగ ఇన్ఫర్మేషన్ ఉంది? అదే అడిగాము, అదే క్వశ్చన్ చేసాం మేము. కాకపోతే అంటే వాళ్ళు చెప్పేది అంటే ఆరెంజ్ ఈ ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం ఈ హైదరాబాద్ గోల్డ్ షాప్స్ ఎక్కువ వాచ్ పెడతారు. సంథింగ్ మేబీ ఇన్ఫార్మేట్స్ వాళ్ళు ఉండరో మాకు తెలియదు, అంత డీటెయిల్ కూడా వాళ్ళు మనకు ఫోన్ నెంబర్స్ ఇక్కడ దొరకలేదు. మా డౌట్ ఏంటంటే ఇప్పటికి కూడా అదే డౌట్, ఎందుకంటే 100% ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు వాళ్ళు. ఆరెంజ్ ట్రావెల్స్కి ఎక్కువ ట్రావెల్ చేస్తారు వీళ్ళు, ఈ గోల్డ్ బిజినెస్ చేస్తారు. వాళ్ళు బస్సు ఎక్కితే వాళ్ళు చూడగానే గుర్తుపడతారు దొంగలు, ఆ బ్యాగ్లో గోల్డ్ ఉందని. కరెక్టే సార్, గుర్తుపట్టాడు అనుకుందాం. ఇక్కడ ఏమైనా కల్పిట్ ఎవరున్నారా అని హైదరాబాద్లో? లేదు, అది కాలేదు. అడిగాము మేము, ఇంట్రాగేషన్ అడిగాము. అడిగితే వాడు చెప్తున్నాడు, వాడు చెప్పడం ఏంటంటే అక్యూజ్ చెప్పడం ఏంటంటే మేము జనరల్గా వాచ్ పెడతాను సార్ బంగారం షాప్లలో. వాడు ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే టువర్డ్స్ జైరాబాద్, ముంబై ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి ముంబై నుంచి ఎక్కువ వస్తారు, ఆ రూట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం సార్ అని చెప్పారు. ఓకే. ఈ అఫెన్స్లో వాడు ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నాడు? హైదరాబాద్ నుంచి ఫాలో అయ్యాడు. ఓకే. హైదరాబాద్ నుంచి ఫాలో అయిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన తర్వాత 4 members ఫాలో అవుతున్నారు. ఒకటి దొరికారు, ఎవరు లేరు. బస్ ఎక్కి మామూలుగా సీసీ కెమెరా క్లియర్ కనబడుతుంది. ఓకే. అంటే తీసుకొచ్చి ఇక్కడ వాడు వాటర్ అవుతున్నాడు, కొట్టాడా బ్యాగ్? వీడు వాటర్ దాని కిందికి పోయాడు, వీడు పైకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. మాకు అదే డౌట్ ఉండే, అంత పెద్ద ప్రాపర్టీ వీడి ఇంత ఈజీగా పెట్టాడు, వీనికి ఏమైనా కొల్లుడు అని చెప్పి డౌట్ ఉండే మాకు. కానీ యాక్చువల్ కాదు, అది కొల్లుడేం లేదు. సార్ ఇటు ఈ తరహా నేరాలు జైరాబాద్ బోర్డర్లో జరుగుతుంటాయని రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికైనా ఇటు జరగకుండా ఉండాలంటే అసలు ముందు పబ్లిక్ ఏం చేయాలంటే? పోలీస్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, పట్టుకోవడం పక్కన పెడతాం. పబ్లిక్ అని కాదు కానీ ఎక్కువ బిజినెస్ మ్యాన్స్ మరి కొంచెం కేర్ తీసుకోవాలి. ఎక్కువ బిజినెస్ మ్యాన్స్, పాసింజర్ అనుకుందాం, ప్యాసింజర్స్. అంటే ఇంకొక డౌట్ కూడా ఉంది, అది ఎక్కువ బ్యాగ్ పట్టుకుంటే అల్లే ముందాం అనుకుని అది కూడా చెక్ చేస్తారని వాడు చెప్పడం నాకు. ఎవరు విక్టిమ్ ఏమంటాడు? నేను బ్యాగ్ దగ్గర కూర్చున్నాను ఒకసారి వెళ్ళిపోయిన వాడిని చూస్తూ డౌట్ వస్తుంది అని చెప్పి డౌట్ క్యాజువల్ వేసిండు బ్యాగ్. వాడు 3.5 crores బ్యాగ్ వాడు గోల్డ్ క్యాజువల్ వేసినట్టు ఏం చెప్తారు? ఒకవేళ ఇక్కడ అఫెన్స్ మిస్ అయింది అనుకోండి, మీరు అడుగుంటారు అక్యూజర్కి, ఎంతవరకు వెళ్ళేవాడు? అలాగా బాంబే వరకు వెళ్ళేవాడా? మధ్యలో మీకు షోలాపూర్ హాల్టింగ్ ఉంది, ఉమ్మర్గా అనేది హాల్టింగ్ ఉన్నది, మేబీ చెప్పలేము కాదు. అంటే ఆయన ఇంటెన్షన్ అంతవరకు వెళ్ళే. జనరల్గా ఏంటంటే ముంబై బస్ ఎక్కువ కోయినూరు దాబా అని ఉంటుంది, అక్కడ బాగా ఎక్కువ రెగ్యులర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్దాం అనుకున్నాడు అక్యూజ్డ్? అప్ టు ముంబై. ఒకవేళ తిరగబడ్డాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఏం అంటే వీడి దగ్గర వెపన్స్ ఏం లేవా? లేవు, ఏం లేదు మన దగ్గర, జస్ట్ వాడు సూపర్వైజర్ అంతే. ఓకే. ఒక సీసీ కెమెరాతోనే డిటెక్ట్ అయింది కేసు. ఓకే. సార్ ఇంతకుముందు కూడా చేశాడా ఈయన? వీళ్ళు చేశారని చెప్పారు కానీ మన దగ్గర ఒక 4-5 years బ్యాక్ అది అమౌంట్ 1 crore క్యాష్ పోయిందని చెప్పారు. వీలు కాదు, అది గ్యాంగ్ ఎవరు ఫైండ్ అవుట్ కాలేదు. నేను పోయేసరికి ఆ కేసు రిజిస్టర్ అయింది, అది ఒక 4-5 years బిఫోర్ అది. అవును. ఇంకేమున్నాయండి సార్ వీడి మీద కేసులు దొరికిన వాళ్ళ మీద? అక్కడ సైడ్ ఉన్నాయి, మన గుజరాత్లో అక్కడ కొన్ని అఫెన్స్ చేసి వీళ్ళు, ముంబైలో కొన్ని అఫెన్స్ చేసి. అంటే వాళ్ళందరూ కస్టడీకి ఇస్తారు వీళ్ళకి? వాళ్ళు తీసుకుంటారు, పీటీ వారెంట్ వేసి తీసుకుంటారు. సార్ ఇటువంటి కేసుల్లో సాధారణంగా తొందరగా బెయిల్ వస్తుంది అంటారు, వాస్తవా? బెయిల్ ఏం రాలేదు, ఇప్పుడు రాలేదు, మన దగ్గర రాలేదు, వేరే స్టేట్లో వచ్చి రాలేదు. సార్ మీరు సర్వీసులకు వచ్చినప్పుడు ఒక కేసు చూశారు, ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, ఇప్పుడు ప్రస్తుతం సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో బాధితులు అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటున్నారు, నేరం చేసేవాడు మాత్రం 10th class చదువుకున్నాడు ఉంటున్నాడు. ఒకటి.
వాడు కనీసం కంటికి కనిపించడు, తుపాకీ కాదు కదా, కర్ర కాదు కదా, ఏది వాడకుండా వాడికి ఎంత వీలైతే అంత దోచుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది పోలీస్కి ఒక పెద్ద సవాల్గా అయిపోయింది పోలీస్కి. ఎందుకంటే ఎక్కడో ఉంటాడు, ఎక్కడో చేస్తాడు, ఎంతమందికి వెళ్తారు, ఒకటికి 1000 రూపాయలు పోద్దు, ఒకటి 1,00,000 పోద్దు, ఇంకోటి 1 కోటి రూపాయలు పోద్దు, చేసేవాడు మన దగ్గరలో ఉండడు. ఈ ఛాలెంజ్ని పోలీస్ ఎలా ఫేస్ చేస్తుంది రాబోయే కాలంలో? అంటే పోలీస్ మీద బర్డెన్ కాకుండా పబ్లిక్ ఏం చేయాలి? ఫస్ట్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్టు బిఫోర్ ఏమో సమ్ గ్యాంగ్స్ అక్కడి నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఆపరేట్ చేసేది, ఏదో ఢిల్లీ లేకపోతే మీరు అన్నట్టు నైజీరియా. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు రీసెంట్ మన పక్క టౌన్లోకి అవుతున్నాయి అఫెన్స్లు ఇవి. మనం ఉన్న నైబరింగ్ టౌన్స్ నుంచే. ఇది మా ఎస్పీ గారు కూడా మనం మీటింగ్ పెట్టినప్పుడు అన్నారు సార్ కూడా, కొన్ని షీట్స్ ఓపెన్ చేయాల్సి వస్తాం మనము చేస్తే. యాక్చువల్గా మంచి ఆలోచన సార్ అది, చేస్తే మనకు కంట్రోల్ ఉంటుంది, మనకు ఫోకస్ ఉంటుంది దాని మీద. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ చీట్ కావాలి. మనకు అడ్వైజ్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్, ఇంత అవేర్నెస్ ఇచ్చినా కానీ పబ్లిక్ తొందరగా చీట్ అవుతుంది. మీరు అనేది కరెక్ట్ అది. ఇప్పుడు నేను సైబర్ క్రైమ్లో పనిచేసినప్పుడు కూడా మన ఇప్పుడు సొసైటీలో హై పొజిషన్లో ఉన్న వాళ్ళ కూడా చాలా పెన్సిల్ మీ వాళ్ళ నేమ్స్ వద్దు కానీ చెప్తున్నాడు. వాళ్ళు తెలియకనే వాళ్ళు ఏదో క్లిక్ చేయమంటే వీళ్ళు క్లిక్ చేయడం, ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీస్ కానీ ఇది ఇటువంటి అఫెన్స్లు అవుతున్నాయి. కాబట్టి ఈ సైబర్ అవేర్నెస్ చాలా రావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫెన్స్ కాకుండా ఉండాలంటే వీళ్ళు డీటెయిల్స్ కూడా చెప్పకూడదు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చెప్పేస్తున్నారు. మెయిన్ థింగ్ అది. తర్వాత తొందర నమ్ముతున్నారు. అంటే డబ్బు 5 రూపాయలకు 10 రూపాయలు వస్తుందంటే అని తొందరగా మరి అట్రాక్ట్ అయిపోతున్నారు. అదే అన్ఎడ్యుకేటెడ్ ఫోన్ చేసినాడు వాడు ఏం తెలియక కట్ చేస్తుంది ఫోన్. వాడు డబ్బా ఫోన్ ఉంటుంది, కట్ చేస్తాడు. డబ్బా ఫోన్ అని కాదు, వాళ్ళు రేపు వాడు ఫోన్ చేసినప్పుడు వాడు తొందరగా గుర్తుపడుతున్నాడు. దీని మీద కొన్ని మేము విలేజ్లో క్యాంప్స్ కూడా పెట్టినాము, స్కూళ్ళలో స్కూల్స్ తర్వాత కాలేజెస్ కూడా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఎస్పీ గారు కంటిన్యూ చేస్తున్నారు అది. కానీ ఇంకా రావాలి, చేంజ్ రావాలి. సార్ మీరు పోచంపల్లిలో పనిచేస్తున్నప్పుడు, అంటే చౌటపల్లి అనుకుంటా, చౌటపల్లి పనిచేస్తున్నప్పుడు ఒక మర్డర్ కేసు గురించి మీ సర్వీస్లో మంచి రికార్డు చెప్పండి. బుధాన్ పోచంపల్లి విలేజ్లో జరిగింది అది. బుధాన్ పోచంపల్లి విలేజ్లో ఒక మధ్యాహ్నం మాకు 2:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్, సమ్ లేడీ మర్డర్ అయిందని. అక్కడ నేనే స్పాట్ చేయడం జరిగింది. సమ్ లేడీ పడి ఉన్నది అంత ఇంట్లో, నథింగ్ క్లూ ఏం లేదు. అప్పుడు సీసీ కెమెరాస్ కూడా ఇంత లేవు, సెల్ ఫోన్ టెక్నాలజీ కూడా తక్కువనే, అంతేం రాలేదు. అక్కడ సింగిల్ క్లూ లేదు, అక్కడ ఓన్లీ డెడ్ బాడీ ఉంది అంతే, మర్డర్ అయి ఉన్నది. ఇలా ఇక్కడికి నెక్ మొత్తం కట్ చేసినది. చూస్తే ఇంట్లో గోల్డ్ అయితే పోయింది, సమ్ క్యాష్ కూడా కొంచెం చేంజ్ కింద బయటపడ్డది, కొంచెం డబ్బాలు క్యాష్ డబ్బా ఉంటుంది కదా విలేజ్లలో, అది అక్కడక్కడ పడి ఉన్నది. గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా చిన్న ఆర్నమెంట్స్ కొన్ని మిస్ అయినాయి, అక్కడ పడిపోయినాయి. మేబీ నేను మర్డర్ ఫర్ గెయిన్ అనుకొస్తాను, అంటే సమ్ దొంగతనం సమ్ డబ్బు గురించి చేసినని చెప్పని. సరే వెళ్ళాము మేము. అప్పుడు ప్రభాకర్ గారు సరే ఎస్పీ ఉండే, అసలు మాకు అక్కడ క్లూ ఏం లేదు, నథింగ్ క్లూ. పోయిన తర్వాత సరే బాడీ పోస్ట్ మార్టం పంపించేసిన వెళ్ళిపోయినాం. ఒక్కసారి కాదు మీరు అన్నట్టు ఒక 10 times పోయినండి స్పాట్. ఏమన్నా మిస్ అయినామా అని, ఎక్కడో మిస్ అయినామని చెప్పి డౌట్ వచ్చింది నాకు. పోయి చూస్తే లాస్ట్ పోతే ఒక చిన్న పేరు రాసినది వాడిని, అశోక్, నాకు ఇంకా జ్ఞాపకం దాని పేరు, అశోక్ అని అక్యూజ్ వాడు. అశోక్ అని మొత్తం రాయలేవాడు, టీ అనేది ఇంటి పేరు, టంగుటూరి సమ్ నేమ్ ఉన్నది, TA అని రాసినది అంతే. టీ రాసి ఫుల్ స్టాప్ అండ్ అదొక్కటే రాసిండు ఆ పీట మీద. అంటే వాడు ఇట్లా టైంపాస్లో రాసుకుండు, బిఫోర్ వీడు మర్డర్ అయ్యే ముందు భోంచేసిండు అక్కడ వాళ్ళ ఇంటనే రాసినాడు. TA ఎవరంటే అప్పుడు తీరా చూస్తే వాడి రిలేషన్ పోతే అశోక్ అని ఒకడు ఉన్నాడు. అప్పటికి వాడు అబ్స్కాండింగ్ లేడు, ఊళ్ళో లేడు, హైదరాబాద్ మరి ఇక్కడనే షోలాపూర్ ఏటో పోయిన వాడు. టీం పంపించి డౌట్ అని అప్పుడే డౌట్ వచ్చింది, క్లియర్ అవ్వాలి, తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి చెప్పినాడు. అంటే దాన్ని మైనట్ 10 times పోయాను ఒకసారి కాదు, ఆ స్పాట్కు 10 times పోవడం జరిగింది. 10 times కూడా నాకు ఎప్పుడేం దొరకలే, అంత ఐడియా రాదు కదా మనకు, ఎవడు దాని మీద రాస్తాడని. ఎందుకంటే రాసుకున్నాడు వాడు, అంటే కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది, జనరల్గా మనం కూడా పెన్ను పేపర్ ఉంటుందని మనం మొత్తాన్ని రాస్తుంటుంది టైం పాస్ అట్లా. ఎందుకు చంపాడు ఆమె మేనత్తని? డబ్బు గురించే. వేరే ఇంట్లో వాళ్ళు పొలం అమ్మిన క్యాష్ కూడా ఉండే, అదొక 2 లక్షలు 3 లక్షల క్యాష్ ఉండే, ఆ క్యాష్ కూడా ఎత్తుకొని పోయాడు. అంటే మీరు మైండెడ్గా వెతికితే దొరికిందంటున్నారు కదా, ఈ తరహా నేరాలు ఎక్కడ ఇంకొక కేసు ఉందా? లేదు, నా సర్వీస్లో అయితే నేను చూసినది ఒక కేసు. ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ చెప్పేది ఏంటంటే, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు టీచర్ ఉంటే టీచర్ జాబ్ చేస్తాడు, ఇంజనీర్ అంటే ఇంజనీరింగ్ చేస్తాడు. కానీ ఒక పోలీసులో ఒక ప్రొవిజన్ ఉంది. పోలీసులు ఏంటంటే నువ్వు ట్రాఫిక్ చూడొచ్చు, స్పెషల్ బ్రాంచ్ చూడొచ్చు, క్రైమ్ చూడొచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్కి డిప్యుటేషన్ ఛాయిస్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. దట్ టు సివిల్ సెలెక్షన్. ప్లీజ్ వెల్కమ్. సార్ మీరు మీ బావగారిని చూసి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు, ఓకే అవునా? అలా అనేం కాదు, వచ్చాను కదా. ఓకే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కొత్తగా ఎవరైనా పోలీసులు చూసి వాళ్ళు రావాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మేము పనిచేసినప్పుడు ఎక్స్ట్రీమిజం అవి ఉండే, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఛాలెంజింగ్ అయితే ఇప్పుడు అన్నట్టు మెయిన్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమే.
ఇన్ ఫ్యూచర్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్. ఎందుకంటే మనకు అఫెన్స్ అయితేనే క్రైమ్ అఫెన్స్ అయితేనేమో డైరెక్ట్ మన అక్యూజ్ ఫైండ్ అవుట్ తీసుకొచ్చి అరెస్ట్ చేయగలుగుతాం. ఇందులో ట్రేస్ అవుట్ చేయడం చాలా కష్టం. ఇది ఛాలెంజింగ్ నెక్స్ట్ ఇది సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు వచ్చే ఫోర్స్. ఇంకా నాకు ఇంకా 9 years సర్వీస్ ఉంది ఆల్మోస్ట్. ఎన్ని కేసులు చూస్తారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మంటారా ఎవరు కొత్తగా రావాల్సిందే. పబ్లిక్ సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రామ్మోహన్ రెడ్డి గారు. అయితే ఆయన సర్వీసులకు వచ్చినప్పుడు ఒక తరహా నేరాలు ఉండేవి, ఇప్పుడు మాత్రం సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా ఉంది కాబట్టి దానికి ఛాలెంజ్కి ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిగా అయిన వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు రామ్మోహన్ గారు. ఇక్కడికి వచ్చేసరికి మనలో ఉన్న అమాయకత్వం, మనలో అత్యాసే సైబర్ క్రిమినల్ పాలట వరం అనే విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. తెలియని వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా, తెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసినా ఫోన్ ఎత్తకుండా మాట్లాడుకుంటే చాలా సేఫ్. అంతేగాని పనికిమాల విషయాల్లో ఫోన్ చేసిన వ్యక్తులకి మీరు సమాధానం చెప్పకుండా కట్ చేయడం అనేది బెస్ట్ తప్ప మీరు అనవసరంగా రెస్పాండ్ అయ్యి మీరు బాధపడి తర్వాత పోలీసుకి ఇబ్బంది పెట్టడం అనేది రామ్మోహన్ రెడ్డి గారు అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఒక కేసు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ కానీ ఐఓ కానీ ఎవరైతే వాళ్ళు ఆ సీన్ని ఎక్కువగా ప్రిజర్వ్ చేసి ఎక్కువ 2 సార్లు 3 సార్లుగా రిపీట్గా వెతికితే ఖచ్చితంగా ప్రతి కేసులో కూడా మీకు ఒక విట్నెస్ దొరుకుతుంది, ప్రతి కేసులో కూడా ఒక సాక్ష్యం దొరుకుతుంది. అదే క్రిమినల్ వదిలిపెట్టిన విజిటింగ్ కార్డుగా భావిస్తే ఖచ్చితంగా ఆ కేసుల్లో మనకి బ్రేక్ త్రూ దొరుకుతుంది విషయాన్ని రామ్మోహన్ రెడ్డి గారి సర్వీసులో మనకి పోచంపల్లి కానీ జైరాబాద్ విషయంలో కానీ మనకి ప్రూవ్ అవుతుంది. ఇది రామ్మోహన్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.